ఇంకెన్ని రోజులు అక్కడనే ఉండవు శ్రావణి. నువ్వు పోయి కూడా మస్తు రోజులు అవుతుంది. ఇక్కడ మమ్మీని మేనేజ్ చేయలేకపోతున్నా శ్రావణి. ఒక్క 1 వీక్ అండి, వచ్చేస్తాను. ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాగాలేదు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా నేను విన్నాను శ్రావణి. ఇప్పటికిప్పుడు పాపని తీసుకొని ఇంటికి రా. ఏమండి, ఏ పో శ్రావణి, బాయ్. నేను వెళ్ళాలి రేఖ, తప్పదు. మా అత్తమ్మ చాలా కోపంగా ఉంది. కొన్ని రోజులు నిన్ను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా. ఇక్కడ పడే టార్చర్ కన్నా అక్కడ మా అత్తమ్మ అనే మాటలు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఏం పర్లేదు వదినా, నువ్వు వెళ్ళు. జాగ్రత్తగా ఉండు రేఖ. ఏ ఇబ్బంది ఉన్నా నాకే డైరెక్ట్గా కాల్ చేయి, సరేనా? సరే వదినా. లక్ష్మి, ఇంట్లో ఏది సరిగ్గా అవట్లేదే. కార్తీక్కి రేఖకి పెళ్ళైనప్పటి నుంచి ఏం బాగుంటలేదే. అవునండి. వాళ్ళ జాతకం తీసుకొని ఓ మంచి పంతులకు చూపిద్దామా? ఎందుకు ఇలా ఇన్ని ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. చూపిద్దామండి, నేను కూడా అలాగే అనుకున్నాను. సరే, రేపే వెళ్ళొద్దాం. లక్ష్మి, ఇంకో విషయం, కార్తీక్ని కొంచెం దగ్గరకు తీసుకొని తాగొద్దని చెప్పు లక్ష్మి. రోజు రోజుకి పిచ్చోడైపోతున్నాడు. సరే అండి, నేను వాడితో మాట్లాడతాను. మీరేం టెన్షన్ పడకండి. రేఖ, ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ. నిజంగా నా ఒక్కదాని వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు, నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టను రేఖ. నా సొంత చెల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటాను నిన్ను. క్షమించు.